కార్తిక, అమ్మ అనే అబద్ధం తప్ప నేను మీకు గాని ఈ ఇంటికి గాని ఎలాంటి నష్టమూ చేయలేదు. ఇంకా మమ్మల్ని కన్విన్స్ చెయ్యాలని ట్రై చేయకు. ఈ ప్రియా నీ మేనకోడలని ఎందుకు దాచావు? నీ మనసులో ఏముందో తెలుసుకోలేని అమాయకులం కాదు మేము. కావేరి, ఇన్ని రోజులు మీకు మీ కుటుంబానికి మా అత్తయ్య చేసింది మోసం కాదు. మీ అవమానాలను భరించి మీకు సేవ చేసింది. అవన్నీ మర్చిపోయి మాట్లాడు కావేరి. ఏయ్, నువ్వు నోరు మూసుకొనుండు. ఇంకొక్క మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. రానమ్మా, నువ్వు చాలా తెలివైన దానివి. మాకు మంచి చేస్తున్నట్టుగా నటిస్తూ మా వెనకాల గోతులు తవ్వావు. ముగ్గురం నిన్ను అమ్మ అని పిలుస్తున్నాం. నిజం చెప్పినా అమ్మగానే గౌరవించి ఇంట్లోనే పెట్టుకుంటామని కరెక్ట్గా ఇప్పుడు నిజం బయట పెట్టావు కదా. ఒకసారి మోసం చేసి ఇంత దూరం వచ్చాక మళ్ళీ మేమెందుకు నమ్ముతాం? నీలాంటి నకిలీ అమ్మ మాకొద్దు. మా నాన్న నిన్ను నమ్మినా మేము అస్సలు నమ్మం. అమ్మగా వచ్చి మమ్మల్ని బొమ్మల్ని చేసి ఆడించాలనుకున్న నీ ప్లాన్ మొత్తం మాకు అర్థమైంది. ఇంకా బయలుదేరు. ఒక్క క్షణం కూడా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ అన్న, నీ వదిన, నీ మేనకోడలు ఈ సంతంతా తీసుకొని ముందు బయటకు వెళ్ళిపో. పూజమ్మ, వీళ్ళు అర్థం చేసుకోరని నేను నీకు ముందే చెప్పాను. అమ్మ ప్రేమను కూడా అనుమానించే కలికాలం అమ్మ ఇది. కృష్ణ, ప్రియని పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఆ బాధ్యత నెరవేర్చడానికి వచ్చాను, అంతేగాని మోసం చేయడానికి కాదు. సరే, వెళ్ళిపోతాను. కానీ ఇందులో ప్రియ చేసిన మోసం ఏముంది? మీరిద్దరూ ప్రాణప్రదంగా ప్రేమించుకుంటున్నారు. నా సంగతి పక్కన పెట్టి ప్రియని పెళ్లి చేసుకో కృష్ణ. వద్దు, నువ్వింకేం చెప్పినా నీ మాటలు నేను నమ్మను. దయచేసి వెళ్ళిపోండి. కృష్ణ, నువ్వేదో అపార్థం చేసుకుంటున్నావు. ఏయ్, చెప్పేది నీకు కాదా? వెళ్తావా? మెడపట్టి బయటికి గెంటమంటావా? కావేరి, మాటలతో చెప్తే ఈవిడి గారు వినదు. ముందు సామాన్లు మొత్తం తీసుకొని బయటపడే కావేరి. కృష్ణ, నేను మోసం చేయడానికి రాలేదు, నన్ను నమ్ము. ఆ నిజాయితీ నీకుంటే ముందే నేను అమ్మని కాదు అని చెప్పేదానివి. ఇప్పుడు చెప్తున్నాను కదా కృష్ణ. ఇంకా డిస్కషన్ లేదు. బయటికి వెళ్తావా లేదా? కృష్ణ, కృష్ణ, నాన్న హెల్త్ బాలేని ఈ పరిస్థితుల్లో నిన్ను నమ్మినందుకు నట్టేట ముంచేశావు. వెళ్ళిపో. కృష్ణ, మీ నాన్నతో మాట్లాడు. అరే, చెప్తే నీకు అర్థం కదా? కృష్ణ, రా. కృష్ణ, నేను చెప్పేది విను. కృష్ణ, కృష్ణ, ప్లీజ్. రా. కాలమాయి మట్టి గొంతు వినవే. త్యాగమా త్యాగమాయి సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కాలమా కాలమా కలలో కూడా నువ్వు ఇంటి వైపు రావడానికి ప్రయత్నం చెయ్యకు రానమ్మా.
సెక్యూరిటీ! ఏంటి సార్? ఈ బ్యాగ్ తీసుకెళ్లి గేట్ అవతల పడే. అలాగే సార్. ఏంటి బుజ్జమ్మ ఆలోచిస్తున్నావు? అంత పరధ్యానంలో ఉన్నావు. నిజం చెప్తానన్నావు, అలా ఆలోచిస్తూనే ఉండిపోయావేంటి? నువ్వు ఆలోచిస్తూ ఉంటే మేము సైలెంట్గా ఉండిపోయాం రాణమ్మ. నేను గనక నిజం చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు. నన్ను ప్రియని అందరినీ ద్వేషిస్తారు. ఈ నిజం ఇప్పుడు కాదు, ధర్మతేజ గారు మామూలు మనిషి అయ్యాక ఆయనతోనే నిజం చెప్పేలా చేస్తాను. ప్రియకి కృష్ణతో పెళ్లి చేసి తన జీవితాన్ని చక్కబెట్టాలని వచ్చాను. ఆ ప్రియ జీవితాన్ని నా చేతులతో నేనే నాశనం చేసిందాన్ని అవుతాను. చెప్పను, ఇప్పుడు చెప్పను. అర్థం చేసుకున్నావు బుజ్జమ్మ, చాలా సంతోషం. ముందు ప్రియకృష్ణల పెళ్లి జరగాలి, ధర్మతేజ గారు మామూలు మనిషి అవ్వాలి. ఆ తర్వాత నేను వాళ్ళ కన్న తల్లిని కాదు అనే విషయం వాళ్ళకి చెప్తాను. కావేరి గురించి నెగటివ్గా చెప్పానని ఫీల్ అవుతున్నావా? అలా ఏం లేదు, బట్ ఆ రోజు నువ్వు చాలా పెయిన్ఫుల్గా చెప్పావు. నిజం చెప్పాలంటే నేను ఇంకా అదే షాక్లో ఉన్నాను కార్తిక. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను. ఆ తర్వాత నీ మనసులో ఏమనిపిస్తే అది నీ ఇష్టం. పండగ పూట ఈ టాపిక్ డిస్కషన్ నాకు ఇష్టం లేదు. లీవ్ ఇట్ కార్తిక. ఓ కొండ ముచ్చుతో అంత డీప్ డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆహా, అరిసెలు, లడ్డూలు. థ్యాంక్ యూ పంకజం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పంకజం. కళ్యాణ్, ఈ అరిసె టేస్ట్ చేయి. థ్యాంక్ యూ కార్తిక. అరే ఏంటి బాబు, అరిసెలు అలాగే ఉన్నాయి? ఇంకా లడ్లు కూడా తినాలి. ఒసే కావేరి, బాగా కుళ్ళుకుంటున్నావు కదా. ఇప్పుడు చూడు నిన్నెలా ఏడిపిస్తాను. కళ్యాణ్, అసలు హాట్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను.
ఇటువైపు ఒక పెళ్లి జంట, అటువైపు ఒక పెళ్లి జంట. ఎంత చూడముచ్చటగా ఉన్నదో. 1 minute. ఈ గుంట నక్క వెళ్ళిపోయింది. తినండి ప్రియమ్మా. థ్యాంక్స్ పంకజం, నాకు లడ్డు అంటే చాలా ఇష్టం. లడ్డు లాంటి మా బాబు గారిని పక్కన పెట్టుకొని లడ్డు అంటే ఇష్టం అంటారేంటమ్మా? మరిప్పుడేం చేయాలి పంకజం? అన్ని ట్రైనింగ్ ఇస్తారు మరి. లడ్డూలాగున్న అబ్బాయి గారిని కొరుకు తినాలి. అది సంక్రాంతి స్పెషల్. పంకజం ఏంటా మాటలు, నువ్వెళ్ళు. ఏంటి చిన్నబాబు గారు, కాబోయే భార్యని పక్కన పెట్టుకొని స్వీట్స్ తింటారు. స్వీట్గా ఉన్నావని ఒక ముద్దు ముచ్చట, ఓ అది ఒక ఇది. ఏంటి పంకజం, నీ స్పీడ్ తగ్గించు. సంక్రాంతికి మీలాంటి బూతు. ఓయో బూత్ కాదు పంకజం, యూత్ యూత్. అదే మీలాంటి యూత్ చెయ్యాల్సింది. సంబరాలు, సంక్రాంతి సరసాలును. ఏమిటో మా అబ్బాయి గారు నోట్లో వేలు పెడితే కొరకలేరు. నువ్వే కాస్త చూసుకో అమ్మా ప్రియమ్మా. అదే ఏం చూసుకోవాలి? సరిపోయింది, గంతకు తగ్గ బోంత. ఇప్పుడు నన్నేం చేయమంటావు పంకజం? ఏం చేయాలో అది కూడా నేనే చెప్పాలనా బాబుగారు? ప్రియమ్మా కాస్త పైకి లెగమ్మా, లడ్డు అక్కడ పెట్టి. ఏంటి పంకజం, ప్రియని అలా తోస్తావేంటి? నాకీత రాదు. అయ్యో రామా, ప్రియమ్మకి ఈత రాదంట. కాపాడండి బాబు. గాలి తాకి హాయికి ప్రాణమొచ్చినది రాయికి, రాయి ఎవరంటే నన్ను నేను చూపనా. సంక్రాంతి సరసం ఇక మొదలైద్ది. నాకీత రాదు కృష్ణ. భయపడకు, నేనున్నాను కదా. సారీ. పర్లేదు, బానే ఉంది. నీకు ఈత నేర్పించిన ప్రియా? నేర్పిస్తానంటే ఎందుకు నేర్చుకోను? నేర్పించు. సరే నేను నేర్పిస్తాను, అట్రా. కావేరి, నీకేతొచ్చా? ఐ హేట్ వాటర్. బట్ ఐ లవ్ వాటర్. కళ్యాణ్, కళ్యాణ్ నాకీత రాదు. అయ్యో కావేరి, జారిపడ్డావా? వస్తున్నా. నాకీత రాదని చెప్తున్నా కూడా నువ్వు నన్ను నీళ్ళల్లో తోసేస్తావా? ఏంటి కావేరి, బావగారు ఏడిపిస్తున్నారా? నాకు ఈత నేర్పిస్తారంట. నేర్చుకోవచ్చు కదా, తప్పే ఉంది. నాకేం అవసరం లేదు. మై గాడ్, ఏమైంది? అటు చూడు, హాట్ వస్తుంది.
కళ్యాణ్, ఎలా ఉంది హాట్ డోస్? ఏయ్, ఏంటి సంక్రాంతి రోజు నీ ఎక్స్పోజింగ్? తప్పే ఉంది, స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంది అంతే కదా. ఏయ్, అలా ముంచేస్తున్నావేంటి? అవునా, నిన్ను ముంచుతానాగు. ఆగొద్దు. స్వామీజీ నీకోసం ఈ నేత్రాంజనం నీ కంటికి కాటుకలా పెట్టుకోమని చెప్పారు. ఇంట్లో ఎలా ఉన్నా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ కాటుక పెట్టుకునే వెళ్ళాలి. అబ్బో, ఈ కాటుకలో మనం మరీ విలేజ్ గర్ల్ లేను కదా. ఏంటో ఈ కాటుక దెబ్బకు మొత్తం నా ఫేస్ అదోలా కనిపిస్తుంది. ఎంత చెప్పినా వినదు. అందుకే ఈ గ్లాసెస్ పెట్టుకున్నాను. హలో, యా, నేను మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఆ డిజైనర్ డ్రెస్ నాకు కావాలి. ఇంకొక పీస్ ఉంటే చూడండి. ఎంతసేపు అయినా పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. లేదా ఆ డిజైనర్ని మా ఇంటికి పంపించండి. సరే, నేను షాప్కి వస్తాను. మీ డిజైనర్ రెడీగా ఉన్నారా? సరే, ఓకే, నేను వస్తున్నా. కార్తిక్ని కాటు వేద్దామని మాటేశాను. తన కళ్ళల్లోకి చూడగానే ఆ కిరణాలేంటి, నన్ను బలంగా తోసేయడమేంటి? అసలు ఈ మాయ ఏంటి అర్థం కావడం లేదు. నా శక్తి ఏమైంది?
ఇప్పుడే నా రూపాన్ని మార్చుకుంటాను. జయహో తక్షక.